అందరికీ నమస్కారం. ఈరోజు హైందవ సోదరులకు ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని, ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక దేవాలయం ఇది. శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానం. గర్భగుడిలో మనం మార్కండేయ మహర్షి శివలింగాన్ని ఆలింగనం చేసుకోగా అందులోంచి శివ పరమాత్ముడు ప్రత్యక్షమై త్రిశూలంతో మార్కండేయ మహర్షి యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి యముడి మీదకి వెళుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా మార్కండేయ మహర్షి శివలింగాన్ని ఆలింగనం చేసుకోగా ప్రత్యక్షమైనటువంటి శివుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అరుదైనటువంటి ఏకైక దేవస్థానము. ఈ మాదిరిగా మార్కండేయ మహర్షిని మనం చూడొచ్చు, దర్శనం చేసుకొని పునీతులు కావచ్చు. ఇదే గుడిలో, ఆలయంలో పార్వతీ అమ్మవారి గుడి కూడా ఉన్నది. అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మరొక విశేషం, ఇక్కడ భావనా ఋషి, భద్రావతి అమ్మవార్లు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. భావనా ఋషి స్వామివారు, భద్రావతి అమ్మవారు ఇద్దరు కూడా మనకి ఆలయ ప్రాంగణంలోనే వీరిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇక్కడ ధ్వజస్తంభము ఏకశిలతో నిర్మితమైనటువంటి ధ్వజస్తంభం. ఇది చాలా పెద్ద భారీ ధ్వజస్తంభం ఇది. స్వామివారి ఆలయానికి మకర తోరణం ఇక్కడ మనం గమనిస్తే మృకండ మహర్షి, మరుద్వతి దేవిలు ఆ మహాశివుని గురించి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ తపస్ ఫలితమే మార్కండేయ మహర్షి యొక్క జననం. ఆలయాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి నవగ్రహాలు, ఆలయాన్ని మనం అద్భుతమైనటువంటి ఆలయాన్ని మనం చూడవచ్చు. ధ్వజస్తంభం, తోరణం. ఈరోజు ప్రత్యేకించి భావనా ఋషి, భద్రావతి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. అందువలన ఈ అలంకరణ సుమారుగా 2000 మందికి అన్న సంతర్పణ కూడా జరగబోతూ ఉంది. ఆ ఏర్పాట్లలో మనం చూడొచ్చు. అద్భుతమైన గుడిని మీరు సందర్శించుకునే అవకాశం. ధన్యవాదాలు.